ప్రార్థించిన ఆంటీ గారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఇంకా ఇప్పుడు దేవుని వాక్యాన్ని వినే టైం వచ్చిందండి. ఎందుకంటే ఇంతవరకు పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచం. దేవుడు మనతో మాట్లాడడానికి కూడా మనం సమయం ఇవ్వాలి. కాబట్టి దేవుని వాక్యానికి టైం చెల్లిస్తూ అమ్మ దెబ్బరమ్మ గారు వందనాలండి. వందనాలండి. ఈ సమయం మీదేనా? థ్యాంక్ యూ. దేవుడు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి అభిషిక్తులైన దైవజనుల ముందు నేను వాక్యం చెప్పాలంటే నాకు కొద్దిగా గిల్టీగా ఉంది. ఎందుకంటే నేనంత తెలిసిన దాన్ని కాదు. అయినప్పటికీ దేవుడు నాకు బయలుపరిచిన దాన్ని నేను చెప్పాలని అనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దామండి. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, ఘనమైన దేవ, కృపగల తండ్రి, కరుణగల రాజ, నీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. అల్పురాల్ని నాయన, అయోగ్యురాల్ని, ఏ అర్హత ఏ మంచితనం లేని దాన్ని నాయన, పడి చెడిన దాన్ని, దుమ్ము ధూళి చెత్త వంటి దాన్ని నాయన, అలాంటి నన్ను నాయన నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. నీ రక్తంతో కడిగావు, శుద్ధీకరించావు. నీ పరిశుద్ధుల్లో చేర్చిన దేవానికి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నాయన వాక్యం ప్రకటిస్తుంటుండగా ఏం మాట్లాడాలో నాకైతే తెలియదు ప్రభు. మీరే నా ద్వారా మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావం నందుమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ కృపగల హస్తాలకు నన్ను నేను అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందామండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందామండి. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును, పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులు అర్పించున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు అని ఈ వాక్యం చదివినప్పుడు ఇది ఎవరిని గురించి అనేది మనకు కొద్దిగా అర్థమై అనుకుంటున్నాను. ఎందుకంటే సాతాను గురించి ఇక్కడ వ్రాయబడిందండి. అయితే సాతాను మనుషులను తన వైపు ఎప్పుడెప్పుడు లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. కనుక ఈ లోకం పాపలోకంలో, సాతాను లోకంలో మనం ఉంటున్నాం కనుక అప్పుడప్పుడు మనం కూడా సాతాను వలలో పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న పాపాలతోనే మనము సాతానుకు లొంగిపోతామేమో. అయితే ఇక్కడ కొన్ని ఎరలు వేసి ఏ విధంగా లాగుతుంటాడు అనేది మనము లేఖనం ద్వారా పరిశీలిద్దామండి. ఎవరెవరిని ఏ విధంగా లాగుతున్నాడు అనేది పరిశీలిద్దాం. మొట్టమొదటిగా సాతాను తన గాలానికి సౌందర్యం అనే ఎరను వేస్తున్నాడండి. మొట్టమొదటిగా సౌందర్యం అనే ఎరను వేసి తన గాలానికి లాగుతున్నాడు. అది మొట్టమొదటిగా మనము ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చూసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు, కనులకు అందమైనదనియు, వివేకమిచ్చు రమ్యమైనదనై ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. థ్యాంక్ యూ అండి. ఇక్కడ సాతాను మొట్టమొదట ఆది దంపతులను ఆదాం హవ్వను గుచ్చి వలలో వేసుకున్నాడని. అది ఏ విధంగా ఉందంట? ఆహారంకు మంచి, కన్నులకు అందముగా కనబడింది, వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉండట చూచినప్పుడు ఆమె సాతాను వలలో చిక్కిపోయిందనమాట. ఆ యొక్క వృక్ష ఫలాలను దేవుడు ఏ ఆజ్ఞ తెచ్చాడు దాన్ని మీరిపోయింది. అంటే మీరడానికి ఆమెకు సాతాను కంప్లీట్ గా తన మనోనేత్రాలను మూసివేసింది అనమాట. కాబట్టి ఆ సమయంలో ఆమె ఏం చేసిందంటే
తన ఆ ఫలములు తినడమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చి ఆయనను కూడా పాపంలోనే పడేసింది. ఈమెను సాతాను మొట్టమొదట వాడుకున్నాడండి. ఎందుకంటే మనం లోకంలో ఉన్నప్పుడు మరి మొట్టమొదటి దంపతులు వీళ్ళే, ఆది దంపతులు. వీరి ద్వారానే సాతాను మొట్టమొదట తన కార్యాన్ని స్టార్ట్ చేసిందండి. ఈమె స్త్రీలందరికీ శాపం, ప్రసవ వేదనతో పిల్లల్ని కనడం, తర్వాత లోకమంతటికి మీదకి శాపం, మరణాన్ని సంప్రాప్తం చేసింది. అందుకే రోమ పత్రికలో ఇలా వ్రాయబడిందండి. రోమ 5:12. రోమా పత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి ఆయను. కాబట్టి పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. లోకములో ప్రవేశించింది మరణం. కాబట్టి అందరికీ కూడా మరణం సంప్రాప్తమైంది. వారి ద్వారా సాతాను ఒక్కరిని తను వాడుకొని ఆ సౌందర్యం అనే అందమైన పండును చూయించి ఆమెను సౌందర్యంతో అట్రాక్ట్ చేసిందండి. తన వలలో లాగేసింది. లాగి లోకమంతటికి మరణాన్ని సంప్రాప్తి చేసింది. ఆ విధంగా ఆదికాండం 6:1-4 ఇంకొకరిని మనం చూద్దామండి. ఆదికాండం 6:1-4 వరకు చూస్తే 2వ వచనం చూస్తే కూడా సరిపోతుందండి. ఆదికాండం 6:2. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నది. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు చక్కని వారిని చూసి మనసుకు వచ్చినట్లు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ప్రవర్తించి వారిని వివాహం చేసుకొని దుఃఖాన్ని దేవునికి కలిగించారండి. దేవునికి దుఃఖాన్ని కలిగించి సాతాను యొక్క వలలో పడిపోయి జల ప్రళయానికి వాళ్ళు నాశనానికి, ప్రపంచ నాశనానికి కారకులయ్యారండి. అంటే సాతాను వలలో పడితే నష్టం అనేది మనము మొట్టమొదటిగా ఆదాము వల్ల ద్వారా చూసాం. మరి తర్వాత నరుల కుమారులు, దేవుని కుమారుల ద్వారా చూసాం. తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 16:14 ఒకసారి చూసుకుందామండి. అంతటా ఆమె మేకతో దాన్ని దిగగొట్టయి సంసోను, ఫిలిప్పీలు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకుని పోయాను. అయితే ఇక్కడ సంసోను ఏం చేశాడంటే ఒక వేశ్యను మోహించాడు. దెలీలా అనే మరొక వేశ్యను చూసి కూడా మోహించాడండి. ఈయన ఒక వేశ్యను మోహించినప్పుడు ఆమె సౌందర్యానికి పడిపోయి, అంటే సాతాను ఆ సౌందర్యం అనే ఎర వేసి ఈమె సంసోనును పడగొట్టాడు. ఆయన నాజీరు చేయబడినవాడు, దేవునికి ప్రతిష్ఠించబడినవాడు. అయినప్పటికీ సాతాను మాత్రం ఒక్క నిమిషంలో ఆయనను పడవేసిందని సౌందర్యం అనే ఎర చూయించి ఆయనను తన గాలంతో గుచ్చి తన వలలో వేసుకుంది. దేవునికి దూరం చేసింది, తన పవిత్రతను కోల్పోయేలాగా చేసింది, తన ప్రతిష్టను కోల్పోయేలాగా చేసింది, తన బలాన్ని కోల్పోయేలాగా చేసింది. చివరికి కన్నులు ఊడదీయబడి తన ప్రాణాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది. కాబట్టి మనం చూస్తున్నప్పుడు సాతాను ఎంత యుక్తిగా తన వలలో లాగి మరి సంతోషపడి గంతులు వేస్తుందంట. అయితే ఈ సాతాను లోకంలో మనం ఉన్నప్పుడు మనం కూడా ఇలాంటి ఒకవేళ మనకు కూడా ఒకవేళ తటస్థించినప్పుడు దాని నుండి మనం ఏ విధంగా తప్పించుకోవాలి అనేది మనము దేవునికి సన్నిధిలో అడగాలండి. దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ఇంకొక చూద్దామండి, ఈ సౌందర్యం అనే దాని గురించి ఇంకొక ఉదాహరణ చూద్దామండి లేఖనాల ద్వారా. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1-4 చూస్తే నేను చదవక్కర్లేదండి, నేను చెప్తాను. బత్షెబ బహు సౌందర్యవతి అయినట్టు చూచి దావీదు ఆమెను
మోహించాడు. అసలు ఆయన యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో ఇంటి దగ్గర ఉండి మరి సాయంకాలం నైవేద్యం చేయవలసిన సమయంలో ఆయన, ఎందుకంటే దావీదు గారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా దేవునికి ప్రార్థన చేసేవాడు. అయితే ఆ సాయంకాలం దేవునికి ప్రార్థన చేయకుండా తాను పడుకొని నిద్రపోయి మరి సాతానుకు లొంగిపోయి ఆ యొక్క సౌందర్యాన్ని చూసి, సౌందర్యం అనే ఎర వెంటనే సాతాను వేసేశాడు. ఆ ఎరకు చిక్కుకొని, ఆ గాలానికి చిక్కుకొని ఆయన చివరికి నరహంతకుడయ్యాడు. వేరే వారి భార్యను తన భార్యగా చేసుకున్నాడు. ఇంత భయంకరమైన పరిస్థితి. కాబట్టి దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ ఒక్కొక్కసారి, ఇప్పుడు ఈ దావీదును ఏమంటున్నాడు, దేవునికి హృదయానుసారుడు కదండి. మనకందరికి తెలుసు హృదయానుసారం అంటే దేవుని హృదయంకు అనుసరించి నడిచేవాడు అని మనకు తెలుసు. అలాంటి వాడు కూడా సాతాను వలలో, సౌందర్యం అనే వలలో చిక్కుకున్నాడండి. ఆమెతో పాపం చేసేది కాకుండా ఆమె భర్తను కూడా నిర్దోషి ఆయన చంపించాడు. ఒక నరహంతకుడయ్యాడు. కాబట్టి సాతాను గాలానికి కూర్చబడిన వాడయ్యాడు. బహు నమ్మకస్తుడైన ఉరి ఆయన. నమ్మకస్తుడు. ఎంత చెప్పినా కూడా అందరూ యుద్ధంలో పాల్గొంటే నేను ఇంటికి వెళ్ళాలా అని కూడా అన్నాడు. అలాంటి నమ్మకమైన వాడిని చంపించి దేవుని ఉగ్రతను అనుభవించవలసి వచ్చింది. కాబట్టి ఈ సంఘటన మనం చూస్తే ఆయన దేవుని హృదయానుసారుడైన సౌందర్యం అనే ఎరతో సాతాను వలలో వేసుకున్నాడండి. ఆయన చేసిన పాపం ద్వారా ఆయన కుటుంబం అంతా శాపం వచ్చింది. అమ్నోను చంపబడ్డాడు, అబ్షాలోము చంపబడ్డాడు, తామారు చెరపబడింది. ఇంత భయంకరమైన పరిస్థితి. ఒక చిన్న పాపం ద్వారా, ఒక చిన్న సౌందర్యను ఆశించి మోహించి, ఇతరుల భార్యను మోహించి ఆయన చేసిన తప్పుకు దేవుడు ఎంత శిక్ష, కుటుంబానికి అంత శిక్ష విధించాడు. కాబట్టి సాతాను ఎంత కుయుక్తిగా వారిని లాగి పడవేస్తుంది అనేది మనం ఇప్పుడు చూసుకుంటున్నామండి. సదాకాలం యుద్ధం కలుగును అని దేవుడు హెచ్చరించాడు. అని సదాకాలం అంటే జీవితాంత వరకు యుద్ధాలు, వాళ్ళ యుగ యుగముల వరకు, తరతరముల వరకు యుద్ధాలు జరుగుతాయనేది. అయితే ఒకసారి సొలొమోను మహారాజు కూడా ఏం చేశాడంటే, మహాజ్ఞాని ఆయనైతే ఐశ్వర్యవంతుడు. మొదటి రాజులు 11:10-12 చూద్దామండి. సొలొమోను మహారాజు మహాజ్ఞాని, ఐశ్వర్యవంతుడు. భూరాజులందరిలో అతని వంటి వాడు లేడు. దేవుడు కూడా ఆయనను మెచ్చుకున్నాడండి. నువ్వు జ్ఞానం మాత్రమే అడిగావు, ఐశ్వర్యమైనను దేనినైనా కోరలేదు. కాబట్టి ఎంతగా దేవుని చేత మెప్పు పొందిన సొలొమోను మహారాజు మహాజ్ఞాని, ఐశ్వర్యవంతుడు. అలాంటి ఐశ్వర్యవంతుడు పరాయి స్త్రీలను మోహించి వాళ్ళ సౌందర్యం కొరకు తన హృదయమును దేవుని యొద్ద నుండి విగ్రహాల వైపు త్రిప్పివేయబడ్డాడు. అనేక మంది స్త్రీలను మోహించను అని వ్రాయబడింది. కాబట్టి దేవుడు హెచ్చరించిన విధానం చూద్దామండి. మొదటి రాజులు 11:10-12 వరకు చదువుకుందాం. దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యం నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. అబ్బా, ఇంత భయంకరమైన పరిస్థితి. దేవుడిచ్చిన రాజ్యాన్ని ఆయననే తీసివేస్తున్నాడు. నా ఆజ్ఞలను నువ్వు గైకొనకపోగాయే అని దేవుడు యెహోవా అతని మీద కోపగించి ఏమని సెలవిచ్చాడంటే, నీతో చేసిన నా నిబంధనను, నా కట్టడలను నీవు ఆచరింపకపోవట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి. ఎంత భయంకరం అండి. దాసునికి ఇవ్వాల్సిన, తను ఏలాల్సిన రాజ్యాన్ని దాసుడు వెళ్తున్నాడు. దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. అందుకే ఏ చిన్న దానిలో కూడా సాతానులో మనం పడిపోతున్నామా, సాతాను మనల్ని లాగుతుందా, మనల్ని పడవేస్తుందా మనం గ్రహించుకోవాలంటే. సౌందర్యంగా ఉన్నవారిని కూడా దేవుడే సృష్టించాడు. కానీ అయినప్పటికీ కూడా మనము ఆ సౌందర్యం అనే ఎరలో, సాతాను ఎరలో పడకుండా మన జీవితాలను మనం దిద్దుకుందామండి. రెండవదిగా గర్వం అనే వల్ల కూడా వేస్తున్నాడు సాతాను. దీన్ని కూడా మనం లేఖనాలలో గమనిస్తామండి.
రెండవ దినవృత్తాంతంలో గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం ఒకసారి. 3, 4, 5 కూడా చదవచ్చు. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 14 వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. అతడు బయలుదేరి థ్యాంక్ యూ అండి. తర్వాత మళ్ళీ చదువు. ఈ ఉజ్జియా 16 ఏళ్ల వాడే రాజ్యానికి వచ్చాడండి. 52 సంవత్సరాలు ఏలాడు. 52 సంవత్సరాలు ఏలాడంటే అది నాటి జోక్. చాలా కాలము ఆయన పరిపాలించాడు. అయితే ఎప్పుడైతే యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడో దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినముల్లో కూడా అతడు దేవునిని ఆశ్రయించినాడు. అందుకే ఇక్కడ క్రింద ఏమని రాయబడిందంటే, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు. ఆశ్రయించినంత కాలము దేవుడు వర్ధిల్లజేసినాడు. అంటే దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన తప్పకుండా మనల్ని వర్ధిల్లజేసేవాడని మనం దీని నుంచి నేర్చుకుంటున్నాం. అయితే 16వ వచనం ఒకసారి చూసుకుందామండి. 16వ వచనం 17, 18 కూడా చదువుకుందాం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చెయ్యగా, యాజకుడైన ఆ రాజయ్యు అతనితో కూడా ధైర్యవంతుడై యెహోవా యాజకులు 80 మందియు అతన్ని వెంబడించి లోపలికి పోయిరి. చాలా. అయితే అతడు స్థిరపడిన తర్వాత ఏం చేశాడండి? గర్వించాడు. మనసున గర్వించి చెడిపోయాను అని రాయబడి. మనస్సున గర్వించి చెడిపోయాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం ఎంత యథార్థంగా ఉన్నాడో, ఎప్పుడైతే స్థిరపడిన తర్వాత ఆయన హృదయంలో గర్వం అనే ఒక చెడుతనం ప్రవేశించిందండి. అతడు యెహోవాను ఆశ్రయించినప్పుడు ఎలా ఉన్నాడో, ఎప్పుడైతే గర్వం ప్రవేశించిందో ఆయన వెంటనే నేను ఎవరికంటే తక్కువ కాదు అనుకున్నాడు. అది సాతాను చేసే యుక్తి అన్నమాట. సాతాను ఏం చేసిన, ఇంత రాజ్యం నువ్వు సంపాదించినావు కదా, ఇంత రాజ్యం నువ్వు సంపాదించిన తర్వాత ఇంకా నీకేంటి తక్కువ అనే విధంగా ఒక గర్వం అనే ఎరను వేసేదండి. ఆ ఎరలో ఈ ఉజ్జియా చిక్కుకున్నాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయడానికి కూడా సాహసించాడు. యెహోవా మందిరంలో ప్రవేశించి యెహోవా మీద ద్రోహము చేయగా అని రాయబడిందండి. అక్కడ ఎవరైతే తనను సృష్టించినాడో, ఎవరైతే తనను ఇంతవరకు 16 ఏళ్ల వయసులో రాజ్యానికి తీసుకొచ్చాడో ఆ దేవుని, తన సృష్టికర్తను మర్చిపోయి మనస్సును గర్వించి ఆయనకు విరోధముగా ద్రోహం చేసిన ఉజ్జియా. అంటే ఆయన మనసులో ఏమొచ్చిందంటే గర్వం అనే ఎరను సాతాను ఆయన మనసులో నుండి లాగేసినాడు అనమాట. ఆ విధంగా ద్రోహం చేస్తే యాజకులు 80 మంది అతను వెంబడి లోపలికి పోయి ఉజ్జియాను ఎదిరించి ఏమన్నారంట, ఇది యెహోవాకు ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారిని పని గాని నీ పని కాదు అని పరిశుద్ధ స్థలంలో నుంచి బయటికి పొమ్ము అని అంటున్నాడు. అయినా కూడా వినకుండా ధూపం వేశాడు. అంటే యాజకులు అంటే దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు, వారి మాట కూడా వినకుండా, అంటే సాతాను ఆ విధంగా ఆయన కళ్ళను మూసివేసింది అనమాట. తన గర్వం అనే ఎరలో చిక్కుకొని గుచ్చి లాగుతుంది. అది ఉరులు ఒడ్డుతుంది. ఉరులు ఒడ్డి ఏం చేస్తుందంటే ఆయనకు ఏది కూడా వినిపించడం లేదండి. ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కూడా కోపం చూపించి చూచుచుండగానే నొసట కుష్ఠం పుట్టింది. ఇంత భయంకరమైన పరిస్థితి ఒక గర్వం వలన యాజకులను లెక్క చేయలేదు, దేవుణ్ణి లెక్క చేయలేదు. తర్వాత తన జీవితాంతం కుష్ఠరోగిగా ఉన్నాడు. కాబట్టి సాతాను తన వలలో వేసుకుంటే అది ఎంతగా మనిషిని
పతనానికి దారి తీస్తుంది అనేది మనము దీనివల్ల నేర్చుకుంటున్నాం. అలాగే మన జీవితం ఎలా ఉంది, మనం దేనిని గురించి మనం గర్విస్తున్నామండి? మన అందమా, మన ధనమా, మన హోదానా, మన పిత్రార్జితమా, దేని గురించి మనం గర్వపడుతున్నాం? అలాగే ఇంకొక రాజును కూడా చూద్దామండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. ఇది మనకందరికి తెలుసు కాబట్టి నేను ఆ వచనాలు మాత్రమే రాసుకున్నానండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరు నందు సంచరించుచుండగా రాజు బబులోనును, ఈ విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించి తిననుకొని కదా అని తనలో తాను అనుకున్నాను. చూడండి, ఇక్కడ ఏమైందంటే ఈయన తన రాజధాని నగరంలో ఇంత విశాలమైన సామ్రాజ్యాన్ని నేను కట్టించాను కదా అని తన మనసులో గర్వించాడండి. ఇదంతా నా ప్రభావం, నా ఘనత కదా. అయితే ఎవరిచ్చారని ఆ దేవుడిని మర్చిపోయి తనను తాను పోగొట్టుకొని గర్విస్తున్నాడు అనమాట. అప్పుడు వెంటనే సాతాను తన వలలో చిక్కింది. సాతాను వలలో చిక్కిపోయాడు అనమాట. పర్యవసానంగా 31, 32 వచనాలు చూస్తే రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. వెంటనే నీ రాజ్యం నీ యొద్ద నుండి నువ్వు మనసులో అనుకున్నావు కానీ దేవుడికి తెలుసండి. ఆయన పైకి కూడా అనలేదు, మనసులో అనుకున్నాడు, నేను కట్టించింది కాదా అని గర్వించాడు. అయితే మనసులో అనుకున్న వెంటనే తలంపులు ఎరిగిన దేవుడు, నీ తలంపు పుట్టకముందే గ్రహించే దేవుడు మన దేవుడు అండి. కాబట్టి ఆయన వెంటనే తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తూ పశువు వలె గడ్డి మేసేదవని శాపం ఇచ్చాడు. కాబట్టి గర్వమని ఎరను సాతాను ఉపయోగించి ఆయనను తన యొక్క వలలో వేసుకున్నాడు. కొద్దిగా మనసులో అనుకోకముందే సాతాను పట్టేస్తాడండి. ఎందుకంటే సాతాను కూడా అధికారం గల దేవదూత కదండి, దానికి కూడా సమస్తం తెలుసు. అయితే దేవునికి మన ప్రాణం మీద మాత్రం అధికారం దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి గర్వించినందున దేవుని శిక్ష, ఎంత భయంకరమైన శిక్ష వీళ్ళు అనుభవించారు. కాబట్టి దేవుని శిక్షకు పాత్రలు కాకుండా, మన సాతానుకు లోబడకుండా మన జీవితాలను మనం తలంపులలో కూడా దేవునికి ఇష్టంగా మనం ఆలోచించాలి. మన తలంపులు కానీ, మన ఆలోచనలు కానీ, మన ప్రవర్తన కానీ సమస్తం దేవునికి ఇష్టమైనదిగా ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని మార్గంలో నడవగలమండి. మొట్టమొదటిగా సౌందర్యం అని ఎరవేశాడు, రెండవదిగా గర్వం అని ఎరవేశాడండి, మూడవదిగా ధనాశ అనే వాళ్ళను వేశాడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. అద్భుతమైన దాని విషయంలో ఇజ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జరహు ముని మనముడును జద్దీ మనమడును కర్మీ కుమారుడైన ఆకాను శపథము చేయబడిన దానిలో కొంత తీసుకునేను గనుక యెహోవా ఇజ్రాయేలు మీద కోపించెను. ఎందుకు కోపించాడంటే ఇంతకు ముందే దేవుడు చెప్పాడు. 6వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్పాడంటే, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలగజేయుదురు కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు అని దేవుడు చెప్పాడండి. చెప్పినప్పుడు కూడా, దాన్ని విన్నప్పుడు కూడా దేవుని ఆజ్ఞలు గైకొనేవారు ఇశ్రాయేలీలు అంటే దేవునికి ఇష్టమైన వారు, తన ప్రజలు, నా ప్రజలు అంటున్నాడు ఆయన వారిని. అలాంటి ప్రజలు కూడా సాతాను మాత్రం ఎంత మాత్రం విడిచిపెట్టలే. ఎప్పుడైతే ఆ ధనాన్ని చూశాడో ఆకాను, వెంటనే ఆయన ప్రలోభపడ్డాడు. వెంటనే సాతాను తన యొక్క ఉచ్చులోకి తీసుకుంది. కాబట్టి శపింపబడిన దానిలో
కొంచెమైనా ముట్టొద్దని దేవుడు చెప్పిన మాటను, ఆజ్ఞను ఉల్లంఘించడానికి సాతాను తన యుక్తిని పన్నిందనమాట. అలాగా ఆకాను యెహోషువతో ఏమని చెప్తున్నాడంటే 7వ అధ్యాయం 20-21 వచనం చూస్తే మనం 7వ అధ్యాయం, అదే యెహోషువ 7వ అధ్యాయం 20-21 వచనం అండి. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారుపై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మీని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసిందంతయు ఒప్పుకొనేను. థ్యాంక్ యూ అండి. అయితే ఇక్కడ ఆకాను ఎప్పుడు ఒప్పుకున్నాడని, చీటీలు వేసిన తర్వాత, తన తప్పు బయటపడిన తర్వాత, పడకముందు మాత్రం ఒప్పుకోలేదండి. ఎంత యెహోషువ నేల మట్టుకు వంగి ప్రార్థన చేస్తున్నారు, అందరూ బాధపడుతున్న సమయంలో కూడా అయ్యో ఇంత బాధ నేను తెచ్చానని ఒక్కసారి కూడా ఒప్పుకోలేదండి. ఎందుకంటే సాతాను వారికి అలాంటి హృదయం ఇవ్వలేదు. హృదయాన్ని, మంచి హృదయాన్ని మూసివేసి తన ఉచ్చులోకి లాగింది కాబట్టి తనలాగానే వాళ్ళు ప్రవర్తిస్తారు. అలా ఏం చేసేదంటే ఆయన ఒక మంచి షీనారు పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మి. అవేం పెద్ద ఇది కూడా లేదండి. ఆశించి తీసుకున్నాడు కానీ వాటి వలన ఏమన్నా ప్రయోజనం ఉందా? కాబట్టి ధనాశ వలన ఎంత నష్టము వాటిల్లుతుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి సాతాను ధనాన్ని కూడా ఆశ చూపించి ఎరగా వేస్తుందండి. అలాంటి దానిలో ఈ యొక్క ఆకాను కూడా చిక్కుకున్నాడు. ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతా ఎప్పుడు ఒప్పుకున్నాడు? చీటి తన పేరట వచ్చిన తర్వాత, అడిగిన తర్వాత చెప్పాడు. అంటే అంతవరకు కూడా ఆయన ఏ చలనం లేకుండా సాతాను వలలో హాయిగా ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ మనం ఆయన చేసిన తప్పుకు దేవుడు ఏం చేశాడు? కుటుంబం అంతటిని రాళ్ళు వేసి చంపేశారు, మరలా కాల్చేశారు. కాల్చి దాని మీద రాళ్ళు కుప్పగా వేశారు ఆకోరు లోయలో. ఇంతవరకు కూడా అది ఆ రాళ్ల కుప్ప ఈ నేటి వరకు కూడా ఉంది అని వాక్యంలో రాయబడింది. కనుక సాతాను వలలో చిక్కుకున్న వారి యొక్క పతనం, నాశనం ఏ విధంగా ఉంటుంది అని మనము చూస్తున్నామండి. ఈ ధనాశ వలన ఆకాను తన కుటుంబానికి నాశనం తీసుకొచ్చాడండి. తర్వాత 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15-16 చదువుతారు. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయిలున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసునైన నా యొద్ద బహుమానము వలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవరి సన్నిధిన నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేను ఏమీ తీసుకొను అని చెప్పాను. నయమాను అతని ఎంతో బతిమాలను, అతడు ఒప్పుకొనకపోయాను. నేను ఏమి కూడా తీసుకోను అని ఆయన చెప్పాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు ఆ విధంగా ఆజ్ఞాపించలేదు. ఎందుకంటే దేవుడు ఆయనను యొర్దాను నదిలో వెళ్ళి స్నానం చేయమని చెప్పాడు, అంతే మాత్రమే. కానీ ఎలాంటిది కూడా ఆశించకుండా ఎలీషా గారు చెప్పారనమాట. అయితే ఇక్కడ గెహాజీ ఆ తెచ్చిన ధనం అంతా చూశాడని నేను అనుకుంటున్నా, ఆలోచన మాత్రమే. గెహాజీ ఏం చేశాడంటే, ఎలీషా దగ్గరనే ఉంటారు కదండి ఎప్పుడు కూడా, కాబట్టి ఆ ధనమును చూసిన గెహాజీని సాతాను తన ఎరవేసి పట్టుకుందండి, ఉచ్చులో బిగించేసింది. అతడు లోపలికి పోయి 5:25 వచనం చూస్తే, అతడు లోపలికి పోయి యజమాని ముందర నిల్వగా ఎలీషా వారిని చూసి, నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివి అని ఎలీషా అడిగాడు. అడిగినప్పుడు ఏమంటున్నాడు? నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదు. ఎంత చక్కగా అబద్ధం ఆడుతున్నాడు. చేసిన తప్పు మళ్ళీ అబద్ధం కూడా ఆడుతున్నాడు. ఎచ్చటికి పోలేదని. అప్పుడు ఎలీషా
వానితో ఆయా మనుష్యుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొంటకు వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అంటే ఆ దైవజనుని మనస్సు ఎప్పుడైనా అటు ఇటు సంచారం చేస్తుంది. ఏ తప్పు చేసిన వారినైనా గ్రహించగల మనసు దైవజనులకు ఉంటుందని. కాబట్టి అది గ్రహించలేని గేహాజీ ఏమంటున్నాడు, ఎక్కడికి పోలేదండి, నేను ఇక్కడే ఉన్నాను అని అబద్ధం కూడా చెప్తున్నాడు. చేసిన తప్పు కాకుండా అబద్ధం కూడా. అంటే ఈ విధంగా చెప్పాలంటే సాతాను ఆయనకు ఈ దేవుని జ్ఞానం లేకుండా తన జ్ఞానంతో నింపి ఉన్నాడని మనం గ్రహించాలి. అప్పుడు ఎలీషా ఏమన్నారంటే, నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము వస్త్రములను, ఓలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకుంటూ ఇది సమయమా అని అడిగాడు. అయితే ఇది సమయమా అని ఎలీషా గారు అనుకున్నారు కానీ గెహాజీ అనుకోలేదండి. ఎందుకంటే సాతాను వలలో చిక్కిపోయాడు కాబట్టి ఆయనకు ఇది ఎంత మాత్రం దైవిక జ్ఞానం రాలేదు. కాబట్టి ఇక్కడ ఆకానేమో తన ధనాశ చేత కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. తర్వాత గెహాజీ ధనాశతో తన కుటుంబానికంతా కుష్ఠవ్యాధిని తెచ్చాడు. అదే 5:27 చూస్తే మనకు అది తెలుస్తుందండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27 వచనమును మనం చూస్తే, కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠము నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచి వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకు కలుగుతుంది అని చెప్పాడు. ధనం తీసుకొని వచ్చాడు కానీ, ధనాన్ని ఆశించాడు కానీ ఏమైనా ప్రయోజనం ఉందా? లేదండి. కాబట్టి ధనము ఎప్పుడు కూడా మనకు శాశ్వతం కానిది. వీళ్ళిద్దరు కూడా ధనాశ చేత, ఒక ఆయనేమో తన కుటుంబాన్ని నాశనం చేశాడు, రెండవ గెహాజీ మాత్రం తన కుటుంబానికి కుష్టును సదాకాలం అంటే ఇక ఎప్పటికీ వాళ్ళ తరతరములన్నీ కూడా కుష్టుతో బాధపడాలి. కాబట్టి సాతాను తన వలలో ఎంత యుక్తిగా చిక్కించుకొని ఉంటుందో దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి పర్యవసానమే జరుగుతుంది అని మనం దీని ద్వారా నేర్చుకున్నామండి. కాబట్టి ఒక వాక్యం చూసుకుందామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చూసుకుందాం. చదవండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడుబుడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రమును చిమ్మట కొట్టునావాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయును. అంత్య దినమున యందు ధనము కూర్చుకుంటేరి. అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటే ఏమవుతుందంట? ఆ ధనము గురించి ప్రలాపించి ఏడవండి అంటున్నాడు. మీ ధనము చెడిపోయింది, మీ వస్త్రం చిమ్మట కొట్టినవాయను అంటున్నాడు, మీ బంగారము మీ వెండియు మీ మీద సాక్ష్యంగా పలుకుతుంది అంటున్నాడు. కాబట్టి ధనవంతులకు ఆశపడువారు శోధనలోను ఊరిలోను పడుదురు అనే ఒక వాక్యం కూడా రాయబడిందండి. కాబట్టి అది అగ్ని వలె మీ శరీరంలో తినివేయదు. అందుకే అండి ధనవంతులకు నిద్ర పట్టదు. ఈ ధనం ఇలా చేయాలి, ఎవరు తీసుకెళ్తారో అని వాళ్ళు ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండరు. కాబట్టి మన శరీరంలో తినివేసే ఆ ధనం మనకు వద్దండి. ఎందుకంటే మనము పరలోక ధనాన్ని కూర్చుకుందాం. దేవుడు సాతాను మనల్ని ఎంత ప్రలోభ పెట్టినా దేవుని ఆశ్రయించినప్పుడు మనం తప్పకుండా దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. అయితే సార్ బాగున్నాడు సార్, బాగున్నాను సార్. ఓకే, రేపు కంప్రెసర్గా ఏది స్క్రూ కంప్రెసర్ అది సార్, రెసిప్రోకేటింగ్ కంప్రెసర్ అది? హలో సార్, ఓకే ఓకే, అదొకటేనా? కండెన్సర్ ట్యూబ్ షీట్ ప్లేట్ ఒకటేనా?
ఓకే. కంప్రెసర్ బాడీకి అవసరం లేదా? ఆ ట్యూబ్ షీట్ ప్లేట్ ఎంత ఉంటుందండి? మహా అయితే అది 2 feet బై 2 feet ఉంటుందండి. 2 feet బై 2 feet ఉంటుంది అంతే కదా? ఒక్కదానికి అటు ఇటు కలిపిన 2 స్క్వేర్ మీటర్, 1 స్క్వేర్ మీటర్ కూడా రాదు కదా సార్? అదే 2 స్క్వేర్ మీటర్స్ అంటే సరే సార్ అని చెప్పండి. ఫ్రీ శాంపుల్ ఏదైనా ఉంటే చూసి పంపిస్తాను సార్, నేను చూసి. హలో సార్, అది అది ఏరియా 1 స్క్వేర్ మీటర్ కూడా రావట్లేదు. అది ఏదైనా ఫ్రీ శాంపిల్ ఉంటే చూసి పంపిస్తాను సార్. నేను ఫ్రీ శాంపిల్ ఏదైనా ఉంటే చూసి పంపిస్తాను. సార్ ఒక 1-2 days ఉన్నాడు సార్. 1 స్క్వేర్ మీటర్ కదా సార్, దానికి ఏం చేస్తాం ఇంకా. సరే సార్, లేదు సరే సార్ పంపిస్తాను సార్ నేను. ఒక 2 days ఆగండి సార్. అందుకే బయట ఉన్నారు కుర్రాళ్ళు, అందుకే. సరే సార్, పర్లేదు సార్. సార్ ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు సార్ హరిప్రసాద్. సార్ సార్ ఏంటి సార్ మా మీద కోపంగా ఉన్నారా? వర్క్ లేకపోయినా మీ స్వరం వినిపించండి సార్, ఏముంది ఆనందపడతాంగా. లేకపోయినా ఊరికనే అప్పుడప్పుడు ఒక శాంపిల్ పంపిస్తాను లేదు సార్. అదంతా 1 స్క్వేర్ మీటర్ కూడా రాదు, అది 2 feet బై 2 feet ఉంటుంది. అది అదంతా ఒక శాంపిల్ కాదు సార్. కెమికల్ రెసిస్టెంట్ కోటింగ్ వస్తుంది, గ్లాస్ ఫ్లే కోటింగ్, ఎపాక్సీ గ్లాస్ ఫ్లే కోటింగ్ అని వస్తుంది. ఆ గ్లాస్ ఫ్లే కోటింగ్ ఎపాక్సీ వస్తుంది. అది వేస్తే కొద్దిగా కెమికల్ రెసిస్టెన్స్ ఉంటుంది సార్. అది ఉండదు సార్, ఉండదు. సిలికాన్ ఉండదు. సిలికాన్ ఉండదు, ఆల్కైడ్ ఉండదు. జనరల్గా కెమికల్ రెసిస్టెన్స్ అంటే ఇపాక్సీ సార్ ఉండేది. ఇపాక్సీలో కూడా మనం ఏంటంటే గ్లాస్ ఫ్లేక్ కోటింగ్ టైప్ అయితే ఉంటుంది. పియూ కూడా ఉండదు సార్. ఇది పియూ కూడా ఉండదు సార్. ఇది పంపిస్తానులే సార్. అయితే ఇందులోనే ఉన్నాంలే సార్, ఈ ఫీల్డ్లోనే ఉన్నాం. లేదు అది కూడా ఉంది సార్. దాంతోపాటు ఇది కూడా చేస్తున్నాగా, వాటర్ ప్రూఫింగ్ కూడా చేస్తున్నాం సార్. ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన బిల్డింగ్లకి మన ఈపీడిఎం రబ్బర్ స్టిక్ చేసేస్తున్నాం. రబ్బర్ ఒక 2.5 mm 1.5 mm థిక్నెస్ వస్తుంది. ఆ రబ్బర్ బాండ్ చేసేస్తున్నాం పైన. ఇంకంతే, ఇంక దానికి ఇంకేం ఉండదు. ఇక అది 1.5 mm సార్. లేదు రబ్బర్ సార్, ఓన్లీ ఈపీడిఎం రబ్బర్ అంటారు. అది ఆ రబ్బర్ని డైరెక్ట్గా పైకి వెళ్ళి ఇప్పుడు మన ఇది ఉంటుంది కదా, పై ఫ్లోర్ మీద క్లీన్ చేసేసుకొని గమ్ ఎడేషు పూసేసి దాని మీద ఇది అతికిచ్చేస్తాం అంతే, రబ్బర్ షీట్. అది ఓవర్లాప్ చేసుకుంటూ వెళ్తాం. ఏం కాదు సార్. ఓవర్లాప్ కాకుండా ఓవర్లాప్ దగ్గర జాగ్రత్తగా తీసుకొని చేస్తాం అయినట్టు. అట్లా అలా లేకుండా మనం స్లోప్ క్రియేట్ చేస్తాము. చేసి అదెంత సార్ ఎస్ఎఫ్టీ మీకు దాని కాస్ట్ 55-60 రూపాయలు ఉంటుంది సార్ ఎస్ఎఫ్టీ. చాలా చోట్ల అన్ని ప్రాజెక్టులో చేస్తాం సార్, పెద్ద ప్రాజెక్టులో చేస్తున్నాం. కాంక్రీట్లో మ్యాక్సిమం చేస్తున్నారు చాలామంది. ఈ అన్ని కోటింగ్లు ఏం చేయించుకోకుండా ఈ రబ్బర్ స్టిక్ చేసేస్తూ ఉన్నారు. మీకు మెయిల్ పంపిస్తాను చూడండి సార్, ఒకసారి డీటెయిల్స్ అన్ని పంపిస్తాను. దీని మీద కావాలంటే కాంక్రీట్ వేసుకోవచ్చు, అంతే. దీని మీద కావాలంటే వేసుకోవచ్చు సార్ కాంక్రీట్గా, అంతే. రా స్లాబ్ మీద వేసేసుకోవటము, దానిపైన మామూలు కావాలంటే ఒక లేయర్ లాక్కోవచ్చు, లేదా అలా వదిలేసినా ఏం కాదు. యూవీ కూడా ఉంటుంది, యూవీ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఏంటి సార్ దానిలో కూడా జాయింట్కి ప్రీకాస్ట్లో కూడా జాయింట్ ఎక్స్పాన్షన్ జాయింటింగ్ కంపౌండ్ వేసుకోవాలి సార్. అది అవునవును సార్, అవును. ఓకే సరే.
అవును సార్. అవును. అంతే సార్. ఆ మధ్యలో జాయింట్లో ఇదే ఈ 1.5 mm థిక్కే షీట్ని జస్ట్ అదే ఎంత ఉందో అంత గ్రూవ్ కట్ చేసుకుని అది పెట్టేసేసి నింపేసేయటమే. దాని మీద ఇంకేం అవ్వదు సార్. గమ్తో మొత్తం చేసేస్తాము. పైన కావాలంటే ఒక అదే సర్లేండి. సరే ఓకే సార్. రైట్. ఓకే. తలుచుకుంటూ ఉంటే అప్పుడే సాతాను మార్గం నుండి నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకోగలం, క్రీస్తును పోలి నడుచుకోగలం. ఎందుకంటే పాపమునకు దాసులైనప్పుడు వాటిని గురించి సిగ్గుపడుతున్నారు కారా అని వాక్యం తెలుస్తుందండి. కాబట్టి మనం కూడా అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగను వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కానా అని కొరింథీ పత్రికలో రాయబడింది. కాబట్టి మనం పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలం. అలాంటి ఫలం పొందాలంటే ఆయనను ఆశ్రయించుదామండి. సాతాను ఎరలో పడకుండా, అప్పుడు చేసిన పనులు సిగ్గుపడకుండా ఇక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. పాపం నుంచి విమోచింపబడి ఆయన రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధుల మగుటకు ప్రయత్నం చేద్దామండి. నిత్య జీవం అనే ఫలాన్ని పొందుదాం. చివరిగా ఒక్క వచనం చూసుకొని మనం ముగిస్తామండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1 నుండి 3 వరకు చదువుకుందామండి. హెబ్రీ పత్రిక టైం ఉందా ఇంకా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ముంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ముంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు చాలా థ్యాంక్ యూ. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున, అంటే నేను కూడా ఈ వాక్యానికి ఏమనుకున్నానంటే, ఇంతవరకు మనం ఇన్ని విన్నామండి, అన్ని కూడా మనకు సాక్షార్థంగా దేవుడు రాయించినాడు. అందుకే ఈ యుగాంతమందున్న మీకు బుద్ధి కలుగుటకే బోధ కలుగుటకే రాయబడ్డాయి అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనను ఆవరించినందున మనం కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కుల పెట్టు ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు యేసు. అందుకే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడంటే మనము సాతాను వలలో పడకుండా సాతాను దాస్యములో నుంచి మనల్ని విడిపించాడండి. ఆయన స్వతంత్రులుగా చేశాడు. తన రక్తం ఇచ్చి కొన్నాడు, విలువ పెట్టి మనల్ని కొన్నాడు. కాబట్టి మన దేహంతో మనం దేవుని మహింపరచాలి. కాబట్టి మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం కూడా నిర్లక్ష్య పెట్టాడు. సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఆయనను మనం మాదిరిగా ఉంచుకుందామండి. ఎన్ని శ్రమలు వచ్చినా, సాతాను కలిగించు శ్రమలైన దాని ఉచ్చులలోనైనా మనం పడకుండా మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో పరిగెత్తుదామండి. మన పరలోకమందు దేవుని ఎదుట, దూతల ఎదుట ఆయనతో ఒప్పింపబడిన వారంగా పరలోకమందు పొందవో బహుమానం కొరకు ఓపికతో మనం పరిగెత్తుదాం. ఇహలోక శ్రమలు ఎన్నదగినవి కావు అంటున్నాడు. ఇప్పటి కాల శ్రమలు అప్పటి మహిమ ఎదుట ఎన్నదగినవి కావు అని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు మనకు దయచేసిన పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం. ఇలాంటి శ్రమల్లో ఏమైనా సాతానుకు లోబడకుండా మన జీవితాలను మనం దిద్దుకుందాం. పరిశుద్ధాత్మ సహాయం తీసుకుందాం. సాతాను ఎరలో పడకుండా మనం కూడా మన జీవితాలను ఇరుకైన మార్గంలో, దేవుని మార్గంలో పయనిస్తూ మనకు ఇచ్చే ఆ జీవాన్ని, నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకుందామండి. మనం స్వతంత్రులం కాబట్టి సాతాను దాస్యం కిందికి మరలా పోకుండా మనల్ని మనం స్వతంత్రులుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మన జీవితాలను మనం మార్చుకుందాం. అలాంటి కృపాధన్యత దేవుడు మనకి ఇచ్చునుగాక.
ఆమె థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు నా యొక్క వందనాలు. థ్యాంక్ యూ అమ్మ. మంచి వాక్యాన్ని అందరికీ పంచారు. దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఇది సాతాను లోకము. సాతాను టైం దగ్గర పడుతున్నది కాబట్టి వాడు తొందరపడుచు ప్రతి ఎరని మనకు వేస్తూ ఉంటాడు. అలాంటి ఎరలలో మనం ఇంకా ఎన్నో ఎరలు వేస్తూ ఉంటాడు. ఇవి కాక అలాంటి ఎరలలో మనము చిక్కుకొనకుండా మనము, ఎందుకంటే ఎఫ్ఎస్సిలో చెప్తాడు కదా, మీరు అపవాది తంత్రంలోనే ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునేది. ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ అలాగే ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని దేవుడు సెలవిచ్చుచున్నాడు కదా. కాబట్టి మనం దాని తంత్రాలను ఎదిరించాలంటే మనం ఆయన